नमः। ॐ गं गजाननाय नमः। ॐ श्री ज्योतिर्विनायकाय नमः। ॐ श्री अरुणाचल विघ्नराजाय नमः। अपेतकुचाम्बा समेत अरुणाचलेश्वराय नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नारायण परमात्मने नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ नमो भगवते श्रीरमणाय। ॐ श्री गुरुभ्यो नमः। ॐ अरुणाचलेश्वराय नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल। ॐ नमः शिवाय। 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 అందరూ విభూతి పెట్టుకోండి. ॐ नमः शिवाय। 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 ॐ नमः शिवाय।
ఓం నమః శివాయ 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 ఓం నమః
ఓం నమః శివాయ 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 ఈ మహాశివరాత్రి ఆకాశంలో నక్షత్రాల గ్రహాల ఈ స్ట్రక్చరు 500 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మళ్ళీ అటువంటిది ఇప్పుడు వచ్చింది. ఈ స్ట్రక్చర్ ఓరియంటేషన్ చాలా శక్తివంతమైనది. అందుచేత శ్రీ భగవాన్ గ్రూప్లో ఏం పెట్టామంటే, కోరికలు లేని వాళ్ళు రండి సత్సంగానికి జాగరణకు అని చెప్పాం. మీరందరూ ఏ కోరికలు లేకుండా వచ్చినందుకు సంతోషం. జీవుడు అన్న తర్వాత కోరికలు లేకుండా ఉండవు. అది తెలుసుండి ఎందుకు పెట్టారంటే, కనీసం మహాశివరాత్రి గడియలు వెళ్ళే వరకైనా, రేపు ఉదయం 6 గంటల వరకు అయినా మీ పిచ్చి పిచ్చి కోరికలు, అయితే పదం కూడా ఉండదు, తపాసు కోరికలు, మీరు ఎంతో గొప్పవే అనుకున్న కోరికలు, అవి మీకంటే ఎక్కువేం కాదు. శివ అంటే శుభం,
మీకు శుభాన్ని ఇస్తాడో, నిజమైన శుభం ఆ శివుల్లో ఐక్యం ఒకటే. ఎవరైతే శివుల్లో ఐక్యం అవుతారో, అలా ఐక్యం అవ్వాలనేది మాత్రమే అది కోరిక అవదాం, ఒక దీక్షగా స్ట్రాంగ్ డిటర్మినేషన్ కనీసం ఈ సమయంలో పెట్టుకుని తెల్లవారు 6 దాకా మీరు మీకోసం మాత్రమే, మీ దేహం కోసం కాదు, మీ కుటుంబం కోసం కాదు, మీ బంధువుల కోసం కాదు, అలాగే మీ బతుకు తెరువు కోసం కాదు, మీ ఆరోగ్యం కోసం కాదు, మీకు సంబంధించిన దేని గురించి కాదు, కానీ మీకోసం, కేవలం మీకోసం, మీకు శుభం కావాలి. నిజమైన శుభం ఏంటి? ఆత్మజ్ఞానమే. ఈ భూమి మీద రావటమే శుభం కాదు. అయితే శివుడు భూమి మీదకి వచ్చి ప్రత్యేకించి శుభాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. భూమి మీద శుభం లేదు. ఏవైతే మాయలో ఉన్నాయో, మిమ్మల్ని మెరిపిస్తున్నాయో ఆ మెరిపించే వాటిని, ముచ్చు బంగారాలు లాంటి వాటిని కోరుకుంటుంది మీ మాయ మనసు. ఆ మనసును తీసి పక్కన పెట్టేసి, నిజానికి చెప్పాలంటే ఇది అత్యంత స్వార్థం. అలాగే నిజమైన బాధ్యత, మీరు అందరి గురించి బాధ్యత తీసుకుంటున్నారు, కానీ మీ గురించి మీరు బాధ్యత తీసుకోవట్లేదు. దేనికోసమంటే మాయ, మోహం. ఆ ఒక్కదాన్ని ఈరోజు మీరు మీకోసం బతకండి. శివుడి కోసమే బతకక్కర్లా. మీరు మీకోసం బతికితే అప్పుడు మాత్రమే శివుడిలోకి వెళ్తారు. మీరు మీకోసం బతకడం అంటే మీ దేహం కోసం కాదు, మీ జీవుడి కోసం కాదు. మీ నిజస్వరూపం ఏంటి అది తెలుసుకోవటం ముఖ్యం. అది తెలుసుకునేది కాదు, అదే అనుభవిక వైద్యం. ఏ తపస్సు లేకుండా అది సులువుగా ఏమొచ్చేది. దానికి మీ స్వప్రయత్నం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, కాలం పరిపక్వం అవ్వాలి, అలాగే ఆఖరిని ఈశ్వర కటాక్షం ఉండాలి. అందుచేత మీ కోరికలు ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ 6 వరకు కూడా వాటికి తాళం వేసేయండి. ఉంటాయి, లోపల ఉంటాయి, గూడు కట్టుకుని ఉంటాయి. శివనామం చెప్పటం అంతకుమించి ఏం కాదు. శివ అంటే అర్థం ఏంటి? శుభం. నిజమైన శుభం ఏంటి? శుభకార్యాలు జరిగితే అది నిజంగా శుభకార్యాలా? వ్యావహారికంగా శుభకార్యం అది, అంతే. నిజమైన శుభకార్యం ఏంటి? నువ్వు ఏదైతే నేను అనుకుంటున్నావో ఆ నేను వెళ్ళి ఈశ్వరుల్లో కలవడమే. అప్పుడు నీ దేహం బతుకున్నా కానీ, ఈ భూమి మీద ఉన్నా కానీ నువ్వు ఈశ్వరుడిగానే ఉంటావు. ఆ స్థితి ఒకసారి వచ్చేస్తే ఏదో ఒక జన్మలో నువ్వు మళ్ళీ పుట్టక్కర్లేదు.
ఆ స్థితి ఇప్పుడే ఇక్కడ ఎందుకు రాకూడదు? వాయిదా వేసుకోమని ఎవరు చెబుతున్నారు? ఎవరో చెప్పట్లేదు. నీ కోరికలే వాయిదా వేస్తున్నారు. అందుచేత కోరికలు లేని వాళ్ళని రమ్మంట. 500 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. ప్రత్యేకమైన 5 విశిష్ట యోగాలు కూడా ఉన్నాయి. వాటి నిమిత్తం కండిషన్ పెట్టాం మేము. అంటే దాని అర్థం ఏంటి? నా సంసారం, నా సంసారం, నా సంసారం, నా బాధ్యతలు ఇలా అనుకుంటున్నావు కదా. రేపు 6 గంటల వరకు కూడా విడిచిపెట్టలే వాటిని. కేవలం కొన్ని గంటల పాటైనా విడిచిపెట్టలేవా? నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తింది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారు 6 వరకు కూడా వాటిని పక్కన పెట్టలేవా? వాటి కోసమే శివుడి చుట్టూ తిరుగుతున్నావా? నువ్వు ఏ రాత రాసుకుని వచ్చావో శివుడికి తెలియదా? బ్రహ్మదేవుడు నీ నుదుటిన ఎందుకు రాశాడో శివుడు తెలియదా? ఈ పనికిమాల దేహమే నువ్వు అనుకుంటున్నావు. ఈ చండాలమైన దేహమే నువ్వు అనుకుంటున్నావు. ఒకరోజు స్నానం చేయకపోతే ఉండలేవు, ఒకరోజు తిండి లేకపోతే ఉండలేవు. ఇంత నికృష్టమైన దేహాన్ని పట్టుకుని దానికి బంధువులు, దానికి పాశాలు, వాటి కోసం ఆడవటం, వాటి కోసం శివాలయం చుట్టూ తిరగటం, వాటి కోసం శివుణ్ణి దేవీరించటం. ఈ దేవీరించడం తపస్సు అనుకుంటున్నావా? నువ్వే నికృష్టం దేహంగా. నువ్వుగా నికృష్టం కాదు, నువ్వుగా ఉత్కృష్టం. ఈ మానవుడు అనే జన్మ అన్ని జన్మల కంటే ఉత్కృష్టమైంది. నీకు నువ్వుగా ఉత్కృష్టం. దేహంగా నికృష్టంగా బ్రతుకుతున్నావు, బంధాలు వేసుకుని బ్రతుకుతున్నావు. ఇవాళ ఈ బంధాలు, మళ్ళీ వచ్చే జన్మలో కొత్త బంధాలు. దీన్ని తగ్గొట్టవలసిన అవసరం లేదా? ఈ బంధాలు నిజం అనుకుని ఎంతకాలం బ్రతికేస్తావు? మళ్ళీ అటువంటి బంధాలు మళ్ళీ నిజం అనుకుని వచ్చే జన్మల్లో ఎంతకాలం బ్రతికేస్తావు? శివ అంటే శుభం. ఆ శుభాన్ని నీలోకి ఆహ్వానిస్తున్నావు. నీ మెదడులోకి కాదు, నీ మనసులోకి కాదు, నీ హృదయంలోకి ఆహ్వానించాలి. మెదడులోకి ఆహ్వానిస్తే క్యాలిక్యులేటెడ్ కోరికలు ఉంటాయి, తలంపులు ఉంటాయి. మనసులోకి ఆహ్వానిస్తే ఆ శివుడితో పాటు మిగతా తలంపులు కూడా ఉంటాయి, అక్కడ కూడా కోరికలు ఉంటాయి. ఒక హృదయంలోకి మాత్రమే ఆహ్వానించాలి. హృదయంలో నువ్వు మాత్రమే ఉన్నావు. ఆ నువ్వు జీవుడిగా ఉన్నాను అనుకుంటున్నావు. కేవలం ఆ నీకు మాత్రమే వాడు ఆహ్వానిస్తే వస్తాడు. శివనామం అత్యంత శుభకరం. ఆ శుభాన్ని అశుభాలకు వాడుకున్నాడు రావణాసురుడు. ఆ శుభాన్నే పనికిమాలిన కోరికలకి వాడుకున్నారు రాక్షసులు. మనలో రాక్షసాంశం ఇంకా బతికే ఉంటే మనం కూడా
పనికిమాలిన కోరికల కోసం ఆడుకుంటాం. మనం కోరుకునేవి మానవులు ఉన్నాం కదా, మనం పనికిమాలిన కోరికలు కాదు కదా అనుకుంటాం. ఎవరికైతే కోరుకోవడం అలవాటు అయిందో ఈ ఓం నమ శివాయ అనే ఒక్క మంత్రంతో ప్రపంచాన్నే కాదు ముల్లోకాలను జయించేసిన రాక్షసులు ఎంతోమంది ఉన్నారు. మన చరిత్ర అంతా పురాణం అంతా కూడా వీటితో నిండిపోయి ఉంటుంది. ఈ ఓం నమ శివాయ మంత్రం ఒక్కటి చాలు. నిజమైన శుభం ఏంటో తెలియక అశుభాలను ఆహ్వానించి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసేస్తే ఆ శక్తి వచ్చేస్తుంది, తపస్సు చేసే శక్తి వచ్చేస్తుంది. అలా తపస్సులు చేసి ముల్లోకాలను జయించేసిన వాళ్ళు ఎంతోమంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళు రాక్షసులు. ఇప్పుడు మీరు కోరుకునే కోరికలే, మా కోరికలు చిన్నవే కదండి. ఇంట్లో ఎవరికో అనారోగ్యంగా ఉంది, లేదా ఇంట్లో ఎవరికో మనసు బాగోలేదు, వాళ్ళ బాధ్యత నాదే కదా. అలా కోరుకోవటంలో తప్పే ఉంది అని నువ్వు ఇప్పుడు మనిషిగా ఉన్నావు కాబట్టి అలా ఆలోచిస్తా. ఎప్పుడైతే మంత్ర ప్రభావంతో ఆ కోరికలు తీరిపోతూ ఉంటాయో నీలో రాక్షసత్వం నెమ్మదిగా పైకి వస్తుంది. తర్వాత అది అహంకారం కోసం కోరికలు అడుగుతుంది. ఈ కోరికలు అడగటం అనేదే ఒక ప్రాసెస్ నరకంలోకి. యమధర్మరాజు నరకం ఇంకా చిన్నదే. అది ఎన్నో జన్మల నరకాల్లోకి తీసుకెళ్తుంది. ఎంతోమందిని చంపేస్తూ ఉంటారు ఈ ఓం నమ శివాయ ఒక్క మంత్రంతో. ఈ బలం చేకూర్చుకుని రాక్షసులు ఎన్నో అకృత్యాలు చేశారు. ఈ అకృత్యాలు చేయడానికి ఆ శక్తి ఏదంటే ఓం నమ శివాయ మంత్రమే. నిజమైన శుభాన్ని వాళ్ళకి అశుభాలు తీసుకొచ్చే విధంగా వీళ్ళే మార్చుకున్నారు. వీళ్ళ నైజం అది. మానవులుగా కోరికలు కోరుకోవడం తప్పు కాదు అని అనుకుంటారేమో, ముమ్మాటికి తప్పే. ఇంకేదంటే మానవులుగా కోరుకున్న వాళ్ళు తర్వాత పశువులుగా మారడానికి కోరికలు ఎప్పుడైతే చేరుతూ ఉంటాయో పశు ప్రవృత్తి నెమ్మదిగా చేరుతుంది. ఆ తర్వాత రాక్షస ప్రవృత్తి నెమ్మదిగా చేరుతుంది. ఏ కోరిక కోరుకున్నా కానీ పని అయిపోతుంది కదా. అందుచేత ఆఖరికే రాక్షస జన్మలను కూడా తీసుకొచ్చేస్తుంది. అందుచేత కోరిక అనే ప్రాసెస్ అది, మాయా అనే ఒక ప్రాసెస్ అది. ఆ మాయా అనే ప్రాసెస్ పేరే కోరిక. ఇది అలా నడుస్తూ ఉంటుంది. కోరిక కోరిక కోరిక, ఈ జన్మలో ఈ కోరిక, ఈరోజు ఈ కోరిక, ఈ క్షణానికి ఈ కోరిక, ఇలా కోరిక కోరిక కోరిక. ఆ థ్రెడ్ మీళ్ళ మీద నడుస్తూ ఉంటాం, ఆ బెల్ట్ మీద నడుస్తూ ఉంటుంది జీవుడు. ఆ కోరిక అనే దాని మీద జంప్ చేయాలి. అసలు ఆ బెల్ట్ ఎక్కకూడదు. అసలు ఏ కోరికలు లేనివాడు పవిత్రుడవుతాడు. ఆత్మజ్ఞానం పొందడం అనేది కోరిక కాదు. అది మీ హక్కు, అది మీ బాధ్యత, అది మీ ఆచరణ, అదే మీ జీవనం విధానం, అదే మీ జీవిత గమ్యం. మానవులుగా పుట్టారు కాబట్టి. మానవులుగా పుట్టిన వాళ్ళు కూడా చాలామంది పొందారు. ఒక సాలీడు పొందేసింది, ఒక పాము పొందేసింది, ఒక ఏనుగు పొందేసింది, ఒక కుక్క పొందేసింది, ఒక కాకి పొందేసింది, ఒక ఆవు పొందేసింది, ఆఖరికి ఒక చెట్టు పొందేసింది. అంటే పూర్వజన్మల్లో ఎంతో కృషి చేస్తేనే కానీ ఆ మరుసటి జన్మలో ఒక కుక్కగానో ఆవుగానో పుట్టి అది కొంచెం టైం అయిన తర్వాత అది అప్పుడు స్ప్రౌట్ అయ్యి అప్పుడు పొందుతారనమాట. ఒక ఆవు పొందిందా అంటే మానవ జన్మలు ఎన్నో ఎత్తి ఎంతో తపస్సు చేస్తేనే కానీ, ఎంతో ప్రేమ ఈశ్వరుడి మీద పెంచుకుంటేనే కానీ ఇంకా ఆ జన్మలో ఇవ్వడానికి కుదరని పక్షంలో, ఆ వయసు అయిపోయిన పక్షంలో ఇంకా కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఈశ్వరుడికి. అది కుదరినప్పుడు ఒకే ఒక జన్మ ఇచ్చి ఆఖరికి పశు జన్మలో కూడా
ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. ఎవడో ఒకడు దొంగోడు ఉన్నాడు, ఈ మహాశివరాత్రి రోజున ఏదో అభిషేకం చేసాడు అనుకోకుండా, అది అభిషేకం కూడా కాదు, అటు పొందేసాడని చెబుతారు. అంటే దొంగోళ్ళకి ఇస్తాడనా ఈశ్వరుడు ఏంటి? ఈశ్వరుడు అంటే జడ్జీలకే జడ్జి, న్యాయానికే న్యాయం, ధర్మానికే ధర్మం. అటువంటి పనికిమాలిన వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? ఎవడైతే పూర్వజన్మల్లో ఎంతో తపస్సు చేసి దొంగోడికి వచ్చిందనుకోండి, అంటే దొంగోళ్ళని మాత్రమే ఆడు అసహించుకునే స్థితిలో ఆ పూర్వజన్మ, అంటే అద్వేష్ట సర్వబోధానం, ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు. కానీ చిన్న చూపు ఒకటి ఉంటుందనుకోండి, దొంగతనం అంటే ఇప్పుడు నచ్చదు, ఆడికి నచ్చకపోతే నచ్చకపోవచ్చు. ఎవడో ఒకడు దొంగగా పుట్టాడు, దొంగతనం చేశాడు, వాడి మీద ద్వేషం పెంచుకోకూడదు కదా. ఈ ప్రపంచం అన్న తర్వాత దొంగోళ్ళు ఉంటారా, దుర్మార్గులు ఉంటారా, అందరూ ఉంటారా. వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా ఈశ్వరుడు ఎలాగ శిక్షిస్తాడు కదా, వాళ్ళని అవమానించడం ఎందుకు, వాళ్ళ గురించి 10 చోట్ల చెప్పుకోవడం ఎందుకు? వీడి గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం ఆడు దొంగవాడిని అప్రతిష్టపాలు చేయాలా, అవసరం లేని చోట కూడా చెప్పాలా. అంచేత ఏ దొంగతనం గురించి అయితే ఆడు పాపం మూట కట్టుకున్నాడు, అదే జన్మని లాస్ట్ జన్మలో ఇచ్చాడు. దొంగోడాడు ఒక 58 ఏళ్ల పాటు వాడు దొంగతనాలు చేశాడు. అంటే వాడు ప్రతి జన్మలోనూ కూడా దొంగోళ్ళు అంటే ఒక ద్వేషం పెట్టుకున్నాడు, దొంగోళ్ళని తక్కువగా చూశాడు, దొంగోళ్ళని అవమానించాడు. వాడు రాతలో అది ఉంటే ఆడైనా సరే దొంగ కాక తప్పదు. ఎవడు చేసుకున్న పుణ్యపాపాలను బట్టి ఆడు మంచోడో దొంగోడో ఏదోటి అవుతాడు. కానీ మానవుడే కదా, వాడు దొంగతనంతో బతుకుతున్నాడు. వాడు అటువంటి కుటుంబంలో పుట్టచ్చు, లేకపోతే ఆ ప్రారంభంతో ఆడు పుట్టచ్చు. ఎవడి ప్రారంభం ప్రకారం ఆడు పుట్టినప్పుడు వీడు మంచోడైతే అయ్యి ఉండగచ్చు కాక ఆడిని ద్వేషించడం ఎందుకు? నేను మంచోడిని, ఇది అహంకారం కదా. వాడు దొంగోడు అని 10 మందికి చెప్పి అని తిడుతున్నాడు అంటే నేను మంచోడిని మనందరం మంచోళ్ళం అని అహంకారం కదా. అది అహంకారం శిక్ష ఏంటంటే ఆడు ఎంతో గొప్ప తపస్సు చేసాడు ఈ శివుణ్ణి పొందడం కోసం, ఆత్మజ్ఞానం కోసం. కానీ ప్రతి జన్మలో ఈ ఒక్క లోపం ఉండిపోయింది. అంచేత ఏం చేశాడు, ఆఖరి జన్మలో 58 సంవత్సరాల పాటు దొంగగా బతికించాడు. ఆడి ప్రారంభం ఖర్చు అయిన తర్వాత ఆడు చెట్టుకి కూర్చున్నాడు, రాజుపేటలోకి దొరకకుండా. దిగితే పట్టేసుకుంటారని చెప్పి అక్కడ పడుకున్నాడు. ఆహారం లేదు, దానితోటి నిద్ర నిప్పులు లేవు, కాళ్ళు అల్లల్లాడినాయి, నీళ్లు కింద పడినాయి. అది అభిషేకంగా భావించాడు. దొంగళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చేసేవాడు అంత అమాయకుడు కాదు, మూర్ఖుడు కాదు శివుడు. ధర్మం ఆయనలోంచి వచ్చింది, న్యాయం ఆయనలోంచి వచ్చింది. జడ్జీలకే జడ్జి అయినా ఆయనే జడ్జిమెంట్ ఎందుకు తప్పు ఉంటుంది? అంటే ఏదైతే చెప్పాలో అంటే వాళ్ళకి వచ్చేసింది, అది వీళ్ళకి వచ్చేసింది. ఆడెవడో 2 ప్రేమికులు ఉన్నారు, శివాలయంలో కలిశారు, ఆ ఒత్తి వెలిగించాడు. అసలు చెప్పవలసింది చెప్పరు, ఏం చేద్దండి ఆడికి తెలియదు. మన ధర్మాలన్నీ కూడా కేవలం హిందువుల్లో ఉండే ఒక దుర్మార్గమైన లక్షణం ఏంటంటే పక్కోటి పడదాం, ఆడు ధర్మం కోసం నిలబడ్డా. ఆడు ఎదుగుదలని వీడు చూడలేడు. ఆ విధంగా 1000 సంవత్సరాల పాటు దండయాత్రలో ఎవరు దండయాత్ర చేస్తే అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సినది. విశ్వామిత్రులు వారు ఏమన్నారా,
అదే ఆడదేంట్రా, అందరినీ తినేస్తుంది, దొరికినట్టుగా తినేస్తుంది, అదే ఆడదేంటి? మనుషులు డైరెక్ట్గా పట్టుకుని తినేయటమే, ఇంకా వండుకోక్కర్లేదు కూడా వాళ్ళ. రావణాసురుడు ఇంకా వండించుకు తిన్నాడు. ఇదైతే ఎవరది తాటకాయ అయితే వండుకోక్కర్లేదు, తినేయటమే. మరి వాళ్ళు మహా శివభక్తులు వాళ్ళు, ఇంతకనే అంత శక్తి సంపన్నులు ఎలాగయ్యారు? ఓం నమః శివాయ మంత్రమే. దుర్మార్గానికి ఉపయోగించుకుంటే అలా చెడిపోతారు, ప్రపంచాన్ని అంతనే తినేస్తారు. ఇండియాకి ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటి? ఆ మహారాజు రాముడిని ఆదర్శంగా పెట్టుకోవాలా. 16 సార్లు క్షమించడమా? సద్గుణ వికృతి ఎంత స్థాయిలో ఉంది, అది ఎంత తప్పది. ఇంకోటి ఏంటి, వీడు బామర్ది ఈయన్ని అప్పగించేశాడు. అలా అప్పగించడం వల్ల ఇప్పటికీ కూడా కోలుకోలేని స్థితిలో ఉంది భారతదేశం. సొంత బామర్ది ఇంట్లో వాడే కదా, బయటోడే? ఇంట్లో వాడే. మరి ఆ ఇంట్లో వాడిని పట్టించేస్తే అక్కడితో ఆగిపోద్దా? ఆగలేదు, దేశం అంతా నాశనమైంది. అంటే అది అందరి మీద పడింది. మనందరం కూడా, మనమే కాదు మన రాబోయే తరాలు కూడా బాధపడే స్థితికి వచ్చేసింది. ఇండియా అలా సర్వనాశనమైంది. ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇండియా గురించి తెలుసుకోవడం కోసమే కాదు. ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నడిపించుకున్నాడు మొత్తం అంతా, నువ్వు నేను కాదు. మనం ఏం తెలుసుకోవాలి దీంట్లో? నేను నువ్వే బాగు చేసుకోలేవు, ఇతరులను ఏం బాగు చేస్తావు? నీ నిజమైన బాగు ఏంటి? నీ నిజమైన శుభం ఏంటి? నువ్వు శివుడిని ఎందుకు పట్టుకోవాలి? కోరికలు ఎందుకు ఉండకూడదు? ఎందుకు కాల్చిపడేయాలి కోరికల్ని? కోరిక అనేది వస్తే వెంటనే మానసికంగానే ఒక అగ్నిగుండంలో పడేస్తాయి, అది కాలిపోవాలంతే. నీ స్వార్థాన్ని ఇచ్చేదే కోరిక. రాజుగారు బామ్మద్దే మరి ఎంత బాగా చూసుకుని ఉంటాడో రాజు, మరి ఆడు స్వార్థం అది. అంచేత ఇంట్లో వాళ్ళని ఏం నమ్మక్కర్లేదు. ఎవడు ప్రారంధం ప్రకారం ఆడు పుట్టాడు, అందరూ వాళ్ళ ప్రారంధం ప్రకారం పుట్టారు. ఈ ప్రారంధాల ప్రకారం నడిపించేది ఈశ్వరుడు. ఆ స్థితికారకుడు మహావిష్ణువు. ఈ ప్రారంధాలను అమర్చి ఆ సాఫ్ట్వేర్లో పెట్టి ఆ జీవుల్లో పెట్టేవాడు బ్రహ్మదేవుడు. ఈ స్థితి ఏమో నడిపించేది మహావిష్ణువు. ఈ లోపు ఎవరైనా బాగుపడాలనుకుంటే వాళ్ళ కోరికలు వాళ్ళంతటా వాళ్ళు అలాగ కాల్చుగారు. కోరికలు అంటే ఏంటి అనుకుంటున్నారా? మీ చెయ్యి మీరు కాల్చుకుంటాకి ఇష్టపడతారా? మీ సొంత చెయ్యిని మీరు కాల్చుకుంటాకి ఇష్టపడతారా? ఎంచేత మీ దేహంలో ఒక భాగం, అలాగే మీ మనసులో ఒక భాగం, ఒక కోరిక అంత బలంగా ఉంటుంది అది. మీ సొంత మనసులో ఉన్న ఒక భాగాన్ని కాల్చేయమంటే అంత ఈజీగా కాల్చదు. దానికి శివుని ప్రార్థించాలి. కోరికలు నశించడం కోసం శివజపం చేయాలి. నిజమైన శుభం అది. కోరికలు మనకే శత్రువులు. భగవద్గీతలో స్వామివారు ఏమంటారో, ఈ కోరిక అనేది మహాపాపం అని చెప్పారు, మామూలు పాపం అని చెప్పాల. మహాపాపం అది. ఆ మహాపాపం అయిన దాన్ని భుజాన్ని వేసుకుని గుళ్ళోకి వెళ్ళడం ఏంటి? వాళ్ళు ఎంతమంది శివుడిని ఆ మహాపాపం అనే అంగాస్త్రం పైన వేసుకుని శివుడి దగ్గరికి వెళ్తారు? అందరూ కోరికల కోసమే కదా వెళ్ళేది. 99% అలాగ ఉంటారు. మీరు అలాగ ఉండకూడదు. కోరిక అనేది మాకు మహాపాపం. అంటే ఏలినాడు అని తెలుసు కదా మీకు. అది ఒంటి మీదకి వస్తే ఎలా ఉంటుంది, ఎన్ని కష్టాలు వస్తాయి. అలాగే మహాపాపం వస్తే ఒంటి మీదకి ఇంకా మీకు
ఎన్ని జన్మల తరబడి అలా పుడతానే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, దుఃఖిస్తూనే ఉంటారు. మహాపాపం అంటే అది. ఏళ్ళనాడు సైడ్ 7 ఏళ్ళే ఉంటుంది. ఈ మహాపాపం పుట్టిస్తూనే ఉంటుంది, ఏడిపిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఒక సుఖాన్ని బ్రహ్మదేవుడు అలా అమరుతాడు, ఇంచేతంటే ఆత్మహత్యలు చేసేసుకోకుండా. ఇక్కడ సుఖం, అక్కడ సుఖం. ఉదాహరణకి 1వ తారీఖున సుఖం, మళ్ళీ నెక్స్ట్ మంత్ 1వ తారీఖున సుఖం. మిగతా 28 రోజులు కూడా ఏంటి, మనం ఏరుకోరి తెచ్చుకున్న దుఃఖం. అది మనం ఏరుకోరి తెచ్చుకున్నదే. ఎందువల్ల వచ్చింది? మనం కోరుకోవడం వల్ల వచ్చింది. మనం బంధాలు పెంచుకోవడం వల్ల వచ్చింది. మనం అజ్ఞానం పెంచుకోవటం కోసం అలా అజ్ఞానంలో ఉన్న సంగతి మనకు తెలియట్లేదు. మనం బాగానే ఉన్నాం కదా, మనకు దేహం ఉంది, మనకు రంగు ఉంది, మనకు రుచి ఉంది, చక్కగా బతికేస్తున్నాం. నేను బాగా ఉండాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి అనుకోవడం తప్పేంటి? తప్పేమన్నా దాంట్లో? అదే కదా, అంతకుమించి కోరికే ఉంటుంది. మీరు మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే, నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నారు అనుకోండి. ఆ కోరిక కూడా ఎందుకు ఉండకూడదు? కోరికలు ఉండకూడదు అంటున్నారు కదా, ఎందుకు ఉండకూడదు? నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు అందరూ బాగుండాలి, దాంట్లో తప్పే ఉందమ్మా. అంతకుమించి ఏం కోరుకుంటున్నారా? మీరు అందరూ మంచివాళ్ళు కదా. అక్కడ లోపం ఏంటి చెప్పండి? మీరు అందరూ సాధకులు కదా, గొప్ప గొప్ప సాధనలు చేస్తున్నారు కదా. నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు అందరూ బాగుండాలి, ఇది కోరిక, చాలా చిన్న కోరిక. దాంట్లో తప్పేమని చెప్పండి మీరు. అసలు మీకు తెలుసా తెలియదా అది? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా వినేవాళ్ళు, ఆ కోరికలో తప్పేంటది? కోరిక మహాపాపం అంటున్నాడు కదా వాసుదేవ స్వామి. మరి ఆయన చెప్పింది అబద్ధం అది కదా. కోరికే మహాపాపం. నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, ఇది కోరిక. మీరు ఎవరికే అపకారం కోరట్లేదు. పోనీ నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, లోకం అంతా కూడా బాగుండాలి. బాగుంటుందో బాగుంది తర్వాత కోడిగోడలు తప్పే ఉంది. లేకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం తెలివితేటలుగా అంటున్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఇటువంటి డైలాగులు వేస్తున్నారు. ఈశ్వరుడు మరి ఆ మాయలో పడతాడో వీళ్ళు పడతారో తెలియదు. అలా కోరుకోవడంలో తప్పేంటి? ఎవరైనా చెప్పండి. అని చెప్పి నామం చేద్దాం, ఈ లోపం మీకు ఎవరికైనా తడితే చెప్పండి, నేను చేద్దండి అని మేమే చెప్పేస్తాండి, ఇన్నేసి వెళ్ళిపోతున్నారు. ఏం పడింది ఉంటుంది ఇక్కడ వింటున్నారా బయట? కలిదిండి ఆయనకి చప్పట్లు కొట్టండి అందరా. నేను 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 బాగుండాలని నేనుంది కదా. ఆ నేను ఆ నేను దేహగతమైన నేను కదా. ఆ దేహగతమైన నేనే అసలు మాయ కదా. మాయ అంతా ఎక్కడ ఉంది? నేను దేహాన్నే. పెద్ద రహస్యం కదా అది. నేను ఈ దేహాన్ని అనుకోవడమే పెద్ద తప్పు. ఆ తప్పు ముసుగేసేసుకుని నేను బాగుండాలి, ఇంకా నాకు ఏ స్వార్థం లేదు, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నాకు అసలు స్వార్థం లేదు, ఊళ్ళో వాళ్ళందరూ బాగుండాలి, ప్రపంచం అందరూ బాగుండాలి. ప్రపంచాన్ని పరిపాలించేవాడు ఆవిడ ఈశ్వరుడు. అని తెలీదా ప్రపంచం ఎలా ఉండాలో? ఈ ప్రపంచాన్ని నడిపించేదెవరా? మహావిష్ణువు. నువ్వు చేసుకున్న పుణ్యపాపాల్లోంచి నీ కర్మ రాసి పెట్టేసిందెవరా? బ్రహ్మదేవుడు. సరే, అందరికీ పైన ఈశ్వరుడు చూసుకుంటున్నాడు, రైటే. అది ఆయన పని కదా. అది ఎవరి పని? అది ఈశ్వరుడి పని. అంటే ప్రపంచం అందరూ బాగుండాలి,
సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. నువ్వు ఎవరికి చెబుతున్నావు? నువ్వు ఈశ్వరుడు చెబుతున్నా. అందరూ బాగుండాలి, బాగోపోవాలి అనేది అది ఆయన పరిపాలన, ఆయన ఇష్టం కదా. నువ్వేం చెబుతున్నావు మరి? ఆయనకే శుద్ధులు చెబుతున్నావు. అసలు తప్పేంటి? ఇంగ్లీష్ మాస్టర్ ఏం చెప్పారు? నేననేది తప్పు కదా.